హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనకి ఆల్తి బ్లౌజ్ తోటి మనము అంటే నార్మల్ హ్యాండ్స్ అనమాట, పొట్టి హ్యాండ్స్ తోటి మనం ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనము కింద క్లాత్ అన్నది మనకి ఇలా క్రాస్గా ఉంటుందన్నమాట. ఇది వాష్ చేయడం వల్ల మనకి కొంచెం క్లాత్ అన్నది సింక్ అయ్యి మనకి ఇలా క్రాస్లు అన్నవి వస్తాయి అన్నమాట. అలాంటప్పుడు మనం ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి మళ్ళీ మనకి బ్యాక్ సైడ్ మనం టక్స్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా హెమ్మింగ్కి, అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇలా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్తి బ్లౌజ్ తీసుకొని మనం మెజర్మెంట్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా మనకు మెజర్మెంట్స్ తీసుకోవడం తెలియదు అనుకోండి, ఇలా ఆల్తి బ్లౌజ్ని యూజ్ చేసి కూడా మనము యాస్టీస్గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ టక్స్ ఉంది కదా, ఈ టక్స్ వరకు ఇలా మనం స్ట్రైట్గా పట్టుకోవాలన్నమాట. మనం లూజ్గా పట్టుకోకూడదండి, మనము కొంచెం స్టిఫ్గానే పట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకి మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. ఈ కింద లైన్ మీద నుంచి మనం తీసుకోకూడదండి. ఇక్కడ పైన లైన్ ఉంది కదా మనకి హాఫ్ ఇంచ్కి మనం ఒక మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా ఒక మార్క్ అన్నది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ జాయింట్ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు వరకు మనం ఇలా ఒక లైన్ అన్నది వేసుకోవాలన్నమాట. ఇలా ఒక లైన్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి మళ్ళీ మనం పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము లైన్ అన్నది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది వేసుకోవాలి. ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆల్తి బ్లౌజ్ ఉంది కదా, ఇప్పుడు మన ఆల్తి బ్లౌజ్ని చూడండి, ఇలా ఉంది కదా మనది ఆల్తి బ్లౌజ్. దీన్ని వచ్చేసి మనం ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా మనకి లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనము ఇలా మనకి రెండు సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ జాయింట్స్ అన్నవి కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకోవాలి. మనము ఇలా లైనింగ్ పైన చూడండి, ఇటు సైడ్ వచ్చేసి మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట. కొంచెం ముందుకి కొంచెం చూడండి, ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి నెక్ అన్నది కొంచెం డీప్ అన్నది అవుతుంది అనమాట. కొంచెం ఇటు సైడ్కి లోపల వైపు పెట్టుకున్నాం అనుకోండి, నెక్ అన్నది చిన్నది అవుతుంది అనమాట. అలా కాకుండా మనం పర్ఫెక్ట్గా ఇలా స్ట్రైట్గా ఇది వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా పెట్టుకున్నప్పుడే మనకి కరెక్ట్గా వస్తుందండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనము ఇది నెక్ తీసుకునేటప్పుడు కూడా మనం షోల్డర్స్ అన్నవి ఇటు సైడ్కి ఇలా అలా పెట్టుకోకూడదు అనమాట. కొంచెం చూడండి, ఇలా పెట్టుకున్నా కూడా మనకి నెక్ అన్నది డీప్ ఎక్కువ అవుతుంది అనమాట. అలా కాదనమాట, ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఆల్తి బ్లౌజ్ని మనం కరెక్ట్గా ఇలా పెట్టుకున్నప్పుడే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నది వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనము ఇటు సైడ్ని చూడండి కరెక్ట్గా ముందు మార్క్ చేసుకున్నాము. చూడండి, ఇక్కడ నేను షోల్డర్ అనేది కరెక్ట్గా మార్క్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇది మనకు కరెక్ట్ మార్కింగ్ అనమాట, అంటే మనకు కుట్టిన తర్వాత ఈ మార్కింగ్ వరకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా మనము ఇక్కడ కరెక్ట్గా మనకి ఇక్కడ చంక భాగంలో కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటున్నానండి నేను. చూడండి, ఇలా మనము ఎగ్జాక్ట్గా కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఆల్తి బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఇటు సైడ్కి కొంచెం మార్కింగ్ వేసుకోవాలన్నమాట. అంటే మనం ఇది కరెక్ట్ పెట్టుకున్నామంటే కుట్లలోకి వెళ్ళిపోయేసరికి ఇది రావాలన్నమాట. అందుకోసం కొంచెం ఇటు సైడ్కి, ఇది కూడా కొంచెం ఇటు సైడ్కి పెట్టుకుంటున్నాను అనమాట. మనం షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకుంటాం కదా, హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, దానికోసం క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఇలా కుట్లలోకి మార్క్ చేసుకున్నాం అనమాట. ఇది కూడా మనం కరెక్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, కొంచెం పైకి ఇలా కుట్ల కోసం ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ ఇక్కడ మార్క్ చేసుకోలేదు చూడండి, నెక్ వచ్చేసి మనకి ఇక్కడ మిడిల్ జాయింట్ ఉంటుంది కదా, ఈ మిడిల్ జాయింట్ అన్నది ఇలా పట్టుకోవాలన్నమాట. ఈ మిడిల్ జాయింట్ అన్నది ఎలా తెలుస్తుందంటే ఇలా మనకి ఫోల్డ్ చేసినప్పుడు ఇలా లోపల వైపుకి ఈ మిడిల్ ఉంది చూడండి, ఈ మిడిల్ అన్నది మనకి ఇక్కడ నెక్కు తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనము కరెక్ట్గా పెట్టుకుంటున్నానండి నేను. ఒక పావు ఇంచ్ అన్నది ఇలా పైకి పెట్టేసుకోవాలి. ఇది మనము పైపింగ్ వేసేది కాబట్టి గోట్ వేస్తాం కాబట్టి మనకి ఒక పావు ఇంచు పైన ఉన్నా సరిపోతుంది. ఒకవేళ మనం హెమ్మింగ్ అనుకోండి కొంచెం ఎక్కువ వదులుకోవాలన్నమాట, ఒక గీతమైన ఎక్కువ వదులుకున్నా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదండి, ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్ట్రా 2 ఇంచులు అన్నది కుట్ల కోసం తీసుకుంటున్నానండి నేను. మీకు కస్టమర్ చాయిస్ని బట్టి మీరు 1.5 ఇంచ్ అయినా వదులుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఒక 1 ఇంచ్ వచ్చేసి మనము బ్యాక్ సైడ్ టక్స్ పడతాం కదా, ఆ టక్స్ కోసం అలానే
ఒక 2 ఇంచులు అనేది మనకి కుట్ల కోసం అన్నమాట. ఇలా మనం మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా చూడండి మనకి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోండి. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వరకు ఇలా కొంచెం ఎక్స్ట్రా లైన్ వేసేసుకొని ఇక్కడ కూడా మనకి ఇది స్ట్రైట్ గా వచ్చేలాగా చూడండి. ఒకసారి ఇలా స్ట్రైట్ గా వచ్చేలాగా ఒక లైన్ అన్నది వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కూడా చూసుకోండి మీరు. ఇక్కడ పైన మనం ఆల్రెడీ లైన్ వేసాం కదా, ఈ లైన్ బట్టి చూసుకున్నా కూడా మనకి ఇలా కరెక్ట్ గా లైన్ వచ్చేలాగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మిడిల్ కి ఒక లైన్ అన్నది వేసుకోండి. మిడిల్ కి ఒక లైన్ అన్నది వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 1.25 ఇంచుకి ఇలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ అలా కాదు, ఇది కూడా మనం ఆల్తీ బ్లౌజ్ నుంచే తీసుకోవాలనుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా మనకి బ్లౌజ్, దీన్ని ఇలా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా మనము బ్లౌజ్ అన్నది ఫస్ట్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లైన్కి కరెక్ట్గా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం కొంచెం ఇలా మనము డాట్స్ అన్నవి పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కూడా మనము ఆల్తీ బ్లౌజ్ నుంచి కూడా మనం ఇలా డాట్స్ అనేవి పెట్టుకొని బ్లౌజ్ అన్నది ఆ మెజర్మెంట్స్ అన్నది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ చూడండి, ఇక్కడ నేను ఒక స్ట్రైట్ లైన్ అన్నది వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మనము ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ అన్న డ్రా చేసుకోవచ్చు అనమాట. నేను నాకు ఇక్కడ రౌండ్ నెక్కే కావాలన్నారు కాబట్టి నేను రౌండ్ నెక్కే డ్రా చేసుకున్నాను అనమాట. ఈ లైన్ కదండి మనం మార్క్ చేసుకోవాల్సింది. అంటే పైన కంటే కింద ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగే మార్క్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ లైన్ ని కలుపుకుంటూ ఇలా ఒక మార్కింగ్ అన్నది వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చూడండి ఈ లైన్ ని కట్ చేసుకోవాలంటే ఈ లైన్ ని కట్ చేసుకోకూడదు అనమాట. కొంచెం షోల్డర్స్ అన్నవి దీనికి జారుతున్నాయి అని చెప్పారనమాట. దానికోసం నేను ఇలా మిడిల్ కి మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా మనకి మిడిల్ కి మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి షోల్డర్ అన్నది జారడం లాంటివి ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ గా అలానే కట్ చేసుకోవాలి. ఇలా మనము కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ నుంచి మనం ఫుల్ హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పాను కదండి. ఇలా మనం ఫస్ట్ వచ్చేసి 4 మడతల మీద మనము క్లాత్ అన్నది ఇలా మర్చుకోవాలన్నమాట. ఇలా మనము హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు మనకి 4 మడతల మీద ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనము కింద క్రాస్లు ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఇలా ఒక లైన్ అన్నది వేసుకోండి. ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ అన్నది ఇది నార్మల్ హ్యాండ్ కదా, మనకు వచ్చేసి ఫుల్ హ్యాండ్ కావాలన్నారు కాబట్టి ఇప్పుడు ఈ లెంత్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 6.25 ఇంచ్ అన్నది ఉందన్నమాట. 6.25 ఇంచ్ అంటే ఇది టోటల్ లెంత్ వచ్చేసి మనకి 9.5 ఇంచ్ పెట్టమన్నారండి. పైన కుట్టుతో కూడా కలుపుకొని మనకి 10 ఇంచులు అనమాట. 10.25 ఇంచ్ అంటే కింద ఒక 1/2 ఇంచ్ మనం ఇలా కుట్ల కోసం వదులుకొని ఇక్కడ నుంచి మనము 9.5 ఇంచ్ పెట్టుకొని పైన ఒక 1/2 ఇంచ్ అయినా కుట్టుకు అన్నది వదులుకోవాలన్నమాట. ఇలా మనం మార్క్ చేసుకొని ఈ లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇలా ఒక లైన్ అన్నది వేసుకోవాలన్నమాట. ఇలా ఒక లైన్ అన్నది వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లెంత్ ఎంత వచ్చిందండి, 6.5 ఇంచ్ వచ్చింది కదా. ఇక్కడ మనం ఆల్రెడీ 1/2 ఇంచ్ అన్నది కుట్టు కోసం వదులుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం ఇక్కడ కిందికి 6.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ కిందికి కూడా పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకి కింద కూడా కుట్టుకు పడుతుంది కదా. ఆ కుట్టుకి కిందకు వదులుకొని ఇలా పెట్టేసుకొని మనము ఒక లైన్ అన్నది ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ లెంత్ చూడండి, ఇలా మనము బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఇలా పెట్టేసుకోవాలండి. మనం ఎప్పుడైనా ఫ్రంట్ పక్కన పెట్టుకోకూడదండి, ఇలా బ్యాక్ పార్ట్ అన్నది ఉండేలాగా పైకి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని మనకి ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మనము ఇక్కడ మనకి ఎక్కడికైతే మార్కింగ్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడికి ఇలా మార్క్ వేసేసుకోండి. ఇలా ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇలా ఒక మార్కింగ్ అన్నది వేసేసుకోండి. ఇక్కడికి కూడా ఇక్కడ పైకి మనకి కొంచెం కుట్టు కోసం ముందే మార్క్ చేస్తున్నాను అనమాట నేను. చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ డౌన్ చూడండి ఎంత వచ్చిందో, కరెక్ట్ గా మనకి 3 ఇంచెస్ అన్నది వచ్చింది అనమాట. ఇక్కడికి కరెక్ట్ గా 3 ఇంచెస్ అన్నది మనకి హ్యాండ్ డౌన్ వచ్చింది అనమాట.
ఇప్పుడు వచ్చేసి మనం యాజ్ టీజ్ గా దీన్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఇలా స్ట్రైట్ గా మనము ఇక్కడ నుంచి కిందికి స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది వేసేసుకుంటే సరిపోతుందండి. ఈ కుట్టు కూడా కలుపుకుంటూ మనము ఇలా కిందికి వేసేసుకోవాలి. ఇలా మనము మార్కింగ్ అన్నది వేసుకోవాలన్నమాట. మనం ఎక్స్ట్రా వచ్చేసి ఇక్కడ చూడండి మనకి 1.5 ఇంచ్ ఉందన్నమాట. మనం ఎక్స్ట్రా క్లాత్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని మనము ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇప్పుడు యాజ్ టీజ్ గా మనం హ్యాండ్ అన్నది కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్నాం కదా, కుట్టేటప్పుడు ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకోవాలండి. నేను ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీయట్లేదండి, ఎందుకంటే ఇక్కడ క్లాత్ అన్నది జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఈ ఫ్రంట్ అన్నది క్రాస్ తీస్తాను అనమాట. అంటే ఫ్రంట్ అన్నది లోతు తీసుకుంటాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అన్నది తీసుకున్నాము. ఇలా బ్లౌజ్ మనం ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఎక్కడ క్లాత్ అన్నది ఫ్రీగా కన్వీనియంట్గా ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. నేను ఇటువైపుకు తిప్పుకుంటున్నానండి. నాకు ఇక్కడ కట్ చేసుకున్నామండి. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఓపెన్స్ వైపు ఉన్న మనకి సరిపోతుంది కాబట్టి నేను ఇలా ఓపెన్స్ వైపు తీసుకుంటున్నాను అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ అన్నది ఇలా పెట్టేసుకొని యాజ్ టీజ్ గా మనకి బ్యాక్ పార్ట్ అన్నది ఎలా అయితే ఉందో అలానే మార్కింగ్ అన్నది వేసేసుకోవాలి. ఇలా మనకి ఎలా అయితే ఉందో అలానే మార్క్ చేసుకోవాలి. ఒకవేళ క్రాస్ కటింగ్ అనుకోండి, క్రాస్గా పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము అంతా ఆల్తి బ్లౌజ్ నుంచి కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఆల్తి బ్లౌజ్ని తీసుకొని మనకి ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ జాయింట్ ఉంది కదా, ఈ షేప్ బెల్ట్ వరకు ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకొని మనం పైన క్లాత్ కుట్ల కోసం వదులుకొని అక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని మనకి ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఉంది కదా, ఒక 1/2 ఇంచు పైన మనకి కుట్టు కోసం కిందకి కొంచెం క్లాత్ వదులుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ కూడా అలానే తీసుకోవాలండి. ఇలా చూడండి, ఇలా పైకి కుట్టు కోసం కొంచెం క్లాత్ అన్నది ఇలా వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఇలా పెట్టుకోవాలన్నమాట. క్లాత్ అన్నది ఇలా పెట్టేసుకొని కొంచెం పైకి అనమాట, దీనికి మనం కొంచెం పైకి కుట్ల కోసం వదులుకొని ఇలా మార్క్ చేసుకొని మనము ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ మార్క్ చేసుకోవచ్చు. అలానే ఇలా ఉక్సుల వైపు తీసుకొని మనము ఇలా చూడండి కొంచెం ఇక్కడ క్లాత్ అన్నది మనకి ఇక్కడ వదులుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనము ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని మనకి ఇక్కడ కింద కొంచెం కుట్ల కోసం ఇక్కడ కొంచెం చూడండి ఇక్కడికి కొంచెం కిందికి కుట్ల కోసం తీసుకోవాలి. అలాగనే మనకి ఒక 1/2 ఇంచు పైన మనము ఇక్కడ సెకండ్ టక్స్ పడుతుంది కదా, ఆ టక్స్ కోసం ఇక్కడ ఇలా వదులుకొని ఈ రెండింటిని కలుపుకుంటూ మనము ఇలా మార్కింగ్ అన్నది వేసేసుకోవాలి. చూడండి ఇలా మార్కింగ్ అన్నది వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు యాజ్ టీజ్ గా మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకుంటామో ఇలా చూడండి 2 ఇంచుల పైకి ఇలా ఇలా వచ్చేసింది. చూడండి 2 ఇంచుల పైకి ఇలా వచ్చింది అనమాట. ఎలా కట్ చేసుకున్నా మనం సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ అన్నది లోతు మాత్రం తీసుకోవాలన్నమాట. ఇలా మనం తీసుకున్న తర్వాత యాజ్ టీజ్ గా మనం బ్లౌజ్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనకి కొంచెం హెచ్చులు తగ్గులు ఉంది కాబట్టి నేను కొంచెం ఇలా కట్ చేసుకుంటున్నానండి. చూడండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలానే హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.